చూస్తున్న దాన్విక్ బ్లాగ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. దాన్విక్ ఇంకెందుకు లేట్ స్టార్ట్ చేద్దామా? ఈరోజు అయితే ఒక కథతో వచ్చాను. ఆ కథ పేరు ఏంటంటే పట్టుదల. ఇంకెందుకు కళ్ళలోకి వెళ్ళిపోదాం రండి. అనగనగా ఒక ఊర్లో ఒక చిన్న గుడిసెలో వాళ్ళ అబ్బాయి, అమ్మ, నాన్న ఉండేవారు. అబ్బాయి పేరు అర్జున్కి చిన్నప్పటి నుంచి ఆటల్లో ఇంట్రెస్ట్, కానీ చదువులో మాత్రం అస్సలే ఇంట్రెస్ట్ లేదు. రోజు స్కూల్కి వెళ్తున్నా కానీ సరిగ్గా చదవట్లేదు. ఎగ్జామ్స్కి దగ్గర పడుతున్నాయి. వాళ్ళ అమ్మ నాన్న చదువు మంచిగా చదువు అని చెప్తున్నా ఈసారి మంచి మార్కులు రావాలని చెప్పాడు వాళ్ళ నాన్న. అయినా సరే ఏం ప్రయోజనం, ఏమీ మార్క్స్ రాలేదు. అలా అయితే బాగా మార్కులు రాలేదని చెప్పి అర్జున్ వాళ్ళ నాన్న అర్జున్ని కొట్టాడు, తిట్టాడు. నువ్వు అసలు దీనికి పనికి రావట్లేదు, తిండికి తిమ్మరాదు, పనికి పోతే రాదు, నువ్వు అసలు దేనికి పనికి రావు అని చెప్పి బాగా తిట్టాడు. ఆ తర్వాత అర్జున్కి బాగా కోపం వచ్చి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడు. ఇంట్లో నుంచి కొంచెం దూరం వెళ్ళాక ఒక గట్టు మీద కూర్చున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఆడుకుంటూ ఉంటే బాల్ వచ్చి కాళ్ళ బొట్టలు వెలికి తగిలింది. అలా అయితే కొంచెం గాయమయ్యి రక్తం కారుతోంది. అయితే ఒక ఈగ వచ్చి దాని మీద వాలింది. ఎంత తరుగుతున్నా సరే ఈగ మళ్ళీ వస్తుంది. అలా అయితే పో ఈగలానా అని చెప్పి అర్జున్ అన్నాడు. ఆ వాయిస్ విన్నా ఆరోడు వెంబడే వెళ్తున్న వాళ్ళ టీచర్ వింటే అర్జున్ని పిలిచి ఏమైందని చెప్పి మొత్తం విషయం అంతా తెలుసుకున్నాక ఈగకేంటి పట్టుదల ఉంటే దానికంతా పెద్దగా ఉన్నా మనకి ఇంకా ఎంత పట్టుదల ఉండాలని చెప్పి వాళ్ళ టీచర్ చెప్పాడు. ఇంకా నెమ్మదిగా అర్జున్ ఇంటికెళ్తూ ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత వచ్చే ఎగ్జామ్స్లో బాగా చదివి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న గుడ్ అని చెప్పి అన్నారు. ఈ కథలో ఏంటో మీకు తెలుసా? పట్టుదల ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్, నచ్చకపోతే అన్లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.